హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 91 ఎపిసోడ్ యార్. దేవ్ అంటే అరిచింది లయ. కాల్ మీ దేవాంశ్ గారు అని నొక్కి పలికాడు. జయంత్ నిన్నేమీ చేయడం లేదు. తన ఫ్యామిలీకి నీ వల్ల అన్యాయం జరిగిందని నీకు తెలుసు కదా, అయినా ఎందుకు ఈ కక్ష సాధింపు అని రైజ్ అయింది. వాడైన చూపులు వేడిగా విసురుతూ, ఆడింగి నా కొడుకుని వచ్చి అడిగినప్పుడు చెబుతా. నువ్వు మూసుకుని పో, అక్కర్లేని విషయాల్లో దొరకు, ఓకే? గెట్ అవుట్ మై ఆఫీస్ అని సీరియస్గా చెప్పాడు దేవ్. మర్యాదగా మాట్లాడుతాను, నా భర్త నీకు బావ అంటూ అరిచింది. పనికి మాలిన బంధుత్వాలు కలుపుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ ఉవ్విళ్ళవడం లేదు మిస్సెస్ జయంత్. సో నువ్వు పోతే నాకు వర్క్ ఉంది, చేసుకోవాలి. మీ ఫ్యామిలీకి ఏ అన్యాయం జరిగిందో అసలు వాడొచ్చి అడిగితే తప్పకుండా సమాధానం చెప్తా. నీలాంటి ఆఫ్రెంట్ నాకేంటి డిస్కర్స్ నాన్సెన్స్ రేయ్ అని పిలవగానే బుడుంగునొచ్చిన చైత్ర. ఈ మేడంని బయటికి నెట్టు. బయటుండి ఏం చేస్తున్నావు మేనర్స్ లేకుండా? మన ఆఫీస్కి వచ్చి మన మీద నోరు లేపే వాళ్ళకి చేత్తో సమాధానం చెప్పాలని తెలీదా అని కోపంగా అడిగాడు దేవ్. దేవ్, క్రాసింగ్ యువర్ లిమిట్స్. తనతో అలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు అంటూ వచ్చాడు వేద్. ముందు నీ చెల్లెలకు నేర్పు సంస్కారం, ఎక్కడ ఎలా మెలగాలి అనేది, నాకు కాదు. లయ, నువ్వెందుకు వచ్చావు? ఏదన్నా ఉంటే నాకు చెప్పాలి కానీ అన్నాడు వేద్. చెబితే ఏం చేస్తావు? వచ్చి ఈయనకు కిరీటం పెట్టి నిన్ను బంట్రోతుని చేస్తున్నా చూస్తున్నావు కానీ ఎదిరించావా చెప్పు, నీకు చెప్పడానికి అని పెద్ద గొంతేసుకుని అరిచింది. ఊరుకో, దాంతో ప్రమాణం నడుపుతూ. ఇతనేమో శుద్ధపూస కబుర్లు చెబితే వినడానికి నేనంత పిచ్చిదాన్ని కాదు. మనకే ఏ రెస్ట్రిక్షన్స్ అయినా సారికారికి ఉండవు. ఏ టెక్స్ ఏమైనా చెయ్యొచ్చు, ఎలా అయినా తిరగొచ్చు అంటూ రెచ్చిపోయింది. గబాలను చైర్ నుండి లేచి ఎనఫ్ అంటూ రూమ్ దద్దరిల్లేలా అరిచాడు దేవ్. అతని కోదానికి చైత్ర వెనకడుగు వేసింది. లయ అయితే బెదిరి వేద్ పక్కకు చేరిపోయింది. చంపేస్తాను ఎక్కువ వాగితే. నీకేం తెలుసని వాగుతున్నావు? ఊరుకో, దాన్ని నేను ఉంచుకుంటే వాళ్ళందరూ వచ్చి మాకు అన్యాయం జరిగిందని నీతో ఆ రోగితో చెప్పారా? స్కౌండ్రల్ అంటూ గద్దించి, సహనానికి కూడా హద్దు ఉంటుంది. అది మీరు దాటేస్తే ఈ దేవాన్స్ అంటే ఏంటో చూపిస్తాను. ఖబర్దార్, ఇది నాది, నా ఓన్ కంపెనీ. మీరు పెట్టేదేంటి కిరీటం? నాన్సెన్స్. అలా కొరా తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించక అర్థమైందా? నీ బ్రతికేంటో అది చూసుకో ముందు. నీ ఎదుటి వాళ్ళని తర్వాత విమర్శించదు కానీ ఏం అడగాలన్నా నీ మొగుడినొచ్చి అడగమను. ఇంకోసారి నా ముందు నోరు తెరవాలని ప్రయత్నిస్తే నాకంటే చెడ్డవాడు మరొకడు ఉండడు. మైండ్ ఇట్, గెట్ లాస్ట్ అంట అరిచాడు బుసలు కొడుతూ. అది చూస్తా, ఇంటికి వచ్చి తెలుస్తాను నీ సంగతి అంటూ నీలిగిందిరయ్య. నా ఇంటి గడప తొక్కితే దానికే బలిస్తాను ఏమనుకున్నావో. అజిత్, సెక్యూరిటీని పిలిచి గెంటించు అని ఆర్డర్ వేశాడు. దేవ్, మర్యాదగా మాట్లాడి ఏమనుకున్నావు అంటూ అరిచాడు వేద్. ఛే, పోవతలకి అని హెచ్చరించాడు దేవ్. నీ పొగరేంటో నేను చూస్తాను. నువ్వు మరీ అంత స్వార్థపడు అనుకోలేదు. ఇంటి ఆడపిల్లని ఏడిపిస్తే అది నీకు జయం కాదు, అది గుర్తుపెట్టుకో అని వెళ్ళులే అంటూ కోపంగా వెళ్ళాడు వేద్. బయట నిలబడి షో చూస్తూ మస్తు ఎంజాయ్ చేస్తూ. ఇది కదా ఆనందం అంటే? నీ పొగరు అణిగే రోజు దగ్గరలోనే ఉంది దేవ్. నీ ఇల్లు 2 ముక్కలు అవడం ఖాయం అని. వేద్ మరీ అంత మడ్డిగా నా సమాధానం చెప్పేది? గర్జించాలి, వణికించాలి అంది మేఘ. శివ అని బాధగా పిలిచిన చైత్ర. నువ్వు కేర్ చేయకు, వాడు రెచ్చగొట్టి పంపితే ఇది వచ్చి ఎగురుతుంది అంతే. టేకిటీజీ అన్నాడు దేవ్. నాకేం మంచిగా అనిపించడం లేదు శివ. ఈ గొడవ ఎంత దూరం వెళ్తుందో అని భయంగా ఉంది. ఎంత దూరం వెళ్ళినా నష్టపోయేది వాళ్ళే, మనకేం కాదురా. మనం ఎవరికి చెడు చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. భయం ఎందుకు చెప్పు? ఇవేమీ ఆలోచించుకో అన్నాడు దేవ్. మనల్ని సెల్ఫిష్ అంటున్నారు శివ. సో వాట్ అని నిర్లక్ష్యం ప్రదర్శించాడు. శివ అంటూ అసహనం ప్రదర్శించింది. ఏంట్రా నీ బాధ అని చైత్రని దగ్గర తీసుకుని, ఎవరి కోసం మనం బతకూడదే తింగరి, మన కోసం మనం బతకాలి. అవి నాకు ఈ మధ్య తెలుస్తుంది. వాళ్ళకి లేవా స్వార్థాలు మనకే ఉండటానికి? ఒక మనిషి అందరికీ నచ్చడు, అలా అని ఏడుస్తూ కూర్చుంటామో చెప్పు? ఎవరి అంతరాత్మ వాళ్ళ జవాబు చెప్పుకోవాల్సిందే. మనం హార్ట్ఫుల్గా చెప్పగలం ఏ తప్పు చేయలేదని. మరి ఇంకెందుకు ఆందోళన అన్నాడు దేవ్. ఈ సమస్యలకు అంతమే లేదా అంది బెంగగా. సమస్యతో పాటు సొల్యూషన్ కూడా పుడుతుంది, కాకపోతే కొంచెం ఓర్పు ఉండాలంతే. రెస్ట్ తీసుకో, నాకు అర్జెంట్ వర్క్ ఉంది అన్నాడు దేవ్. హెడేక్ వస్తుంది నాకు అని పర్సనల్ రూమ్కి వెళ్ళిన చైత్ర. చిన్నగా నిట్టూర్చి చైర్లో కూర్చుని తన పనిలో నిమగ్నమయ్యాడు దేవ్. మనోహర్ ఇంటి ముందు ఆటో ఆగింది. సూట్ కేసుతో కిందకు దిగి వచ్చి
మనీ ఇచ్చి గేట్ దగ్గర నిలబడి ఇంటివైపు కొన్ని నిమిషాలు అలాగే చూసింది ఆ పర్సన్. లోపలికి అడుగు పెట్టాలంటే చెప్పలేంత టెన్షన్ వచ్చేసింది. బయటే నిలబడింది. బయటే ఏదో పనుండి వచ్చిన సుమకు గేట్ దగ్గర ఎవరో నిలబడి ఉండడం కనిపించి చీర చెంగుతో చేతులు తుడుచుకుంటూ ఎవరు అంటూ వచ్చింది. చేతిలో సూట్ కేస్ నలిపేస్తూ భయంగా చూస్తుంది. ఎదురుగా ఉన్న పర్సన్ చూడగానే షాక్ అయ్యి, అరుణా నువ్వా అంది సుమ. వదినా అంటూ కళ్ళనీళ్ళతో పిలిచిందామె. ఇన్ని ఏళ్ల తర్వాత నువ్వేంటి ఇలా వచ్చావు అని సీరియస్ మొహం పెట్టిందామె. మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చాను వదినా, లోపలికి రావచ్చా అని ఆశగా అడుగుతుందామె. మనిషి అందం తరిగిపోయి, రూపం మారిపోయి, చిక్కిపోయి ఉన్న ఆడపడుచుని చూసి కాదు అనడానికి మనసు అంగీకరించక రా అంది సుమ. కళ్ళు తుడుచుకుని చాలా థ్యాంక్స్ వదినా అంటూ విప్పారిన మొహంతో అందరున. అత్తయ్య ఎలా స్పందిస్తారని మనసులో మదన పడుతూ మౌనంగా లోపలికి దారి తీసిందామె. చైత్ర వచ్చి వెళ్ళినప్పటి నుండి మనసుల్లో ఉంటుంది అనసూయమ్మ. హాల్లోనే సోఫాలో కూర్చుని రామాయణ పారాయణం చేసుకుంటుంది. సూట్ కేస్ గుమ్మం దగ్గర వదిలేసి పరుగున వచ్చి పెద్దావిడ కాళ్ళ మీద పడిపోయి బోర్ని ఏడుస్తూ నన్ను క్షమించమ్మా అందామె. కళ్ళజోడు సరిచేసుకుని తేరిపారా చూసి అప్పుడు పోల్చుకుంది కూతుర్ని. కోపం సర్రునెక్కి కాళ్ళు విదిరించి పైకి లేచి, నువ్వా నీచురాలా, మళ్ళీ ఎందుకే వచ్చావే, మేము బ్రతికామో సత్యామో చూడడానికి, బతికుంటే మా ప్రాణాలు తీయడానికా అంటూ విసుక్కుని పడింది బామ్మ. అమ్మ అంత మాట అనుకు, నేను తప్పు చేశాను క్షమించు అంటూ ఏడ్చింది. ఆపెహే, నీ కళ్ళబొల్లి ఏడుపులు నా దగ్గర చెల్లవు, వచ్చిన దాన్నే పో అంటూ గద్దించింది. అత్తమ్మ మీ మాటకు అడ్డం వస్తున్నానని ఏమనుకోకండి, తనని చూడండి ఎలా అయిపోయిందో, కష్టంలో ఉంది, మనం కాదంటే ఏమైపోతుంది అంది సుమ. ఎట్లో దూకుతుంది సుమ, నువ్వు జాలి పడకు అని కోపడింది. చచ్చిపోదామని అనుకున్నానమ్మా, ఒకసారి మిమ్మల్ని చూసి చేసిన తప్పు క్షమాపణలు చెప్పి పోదామని వచ్చాను అంతే, నిన్ను బాధ పెట్టాలని కాదు అని వెక్కింది. ఛీ ఆపు నీ వాగల మారేడుపులు, ఎవరిని నమ్మిద్దామని అని చిరాకు పడింది. అంత మాట అనకు, జీవితంలో చాలా అలసిపోయాను, ఆకాశానికి నిచ్చెన వేశాను, దూరపు కొండలు నునుపు చూశాను, అక్కడే ఉండే ముళ్ళ పొదల గురించి తెలుసుకోలేని మూర్ఖురాలిని, నీ మాట అన్నయ్య మాట వెనకుండా తప్పు చేశాను అని సర్దిద్దుకునే సమయం దాటిపోయింది. ఇక చివరి క్షణాల్లో అనుకోనవి ఇప్పుడు కూడా నీ క్షమాపణ దొరకకపోతే నా పాపానికి నిష్కృతి లేదు అని ఏడ్చింది అరుణ. సుమ దీన్ని బయటికి గెంటేసి అప్పుడు పిలువు అని కోపంగా రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుంది పెద్దావిడ. కింద కూర్చుని ఏడుస్తున్నామని లేపి, అత్తయ్య బాధలో న్యాయం ఉంది అరుణ, బాధపడకు, తనే నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది అంది సుమ. కళ్ళు తుడుచుకుని, వదిన చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం ఉంటే పెడతావా అని దీనంగా అడిగింది. కళ్ళనీళ్ళు కారిపోయి ఆమె అడగగానే అయ్యో రా అని చింగుతో కళ్ళు తుడుచుకుంటూ తీసుకెళ్ళింది సుమ. భార్యను తీసుకుని బయటికి వెళ్ళాడు దేవ్. సిటీ అవుట్కట్స్లో ఉన్న రిసార్ట్లో తేలారిద్దరు. ఆల్జిత్ వేషం తీసేసి తన ఒరిజినల్ గెటప్లోకి చేంజ్ అయింది చైత్ర. చల్లగాలి పీల్చుకుని ఎన్ని రోజులైందో అన్నట్టుంది బాబోయ్ అని తల విదిలించింది. చెయ్యి పట్టుకుని నిమురుతూ, సారీరా బాగా ఇబ్బంది పడుతున్నానా అంటూ లాలనగా అడిగాడు. భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుని, నీ వల్ల నాకు ఇబ్బంది ఏడ్చేవా, మా వల్ల మీరంతా సఫర్ అవుతుంటే అంది చైత్ర. తల మీద ముద్దు పెట్టి, ఈరోజు బాగా డిస్టర్బ్ అయ్యావు, అనుక్షణం మతి కలవరపాటికి గురవుతూనే ఉంది శివ, ఏంటో ఏదో నెగిటివ్ వైబ్రేషన్ చుట్టూ తిరుగుతున్నాయి, అది చెప్పి నిన్ను టెన్షన్ పెట్టలేను, నీకు దూరం అయితే నేను బతకలేను శివ అని మనసులో అనుకుంది. చుట్టూ వెదర్ చాలా ప్లెజెంట్గా ఉందిరా చూడు అన్నాడు. నాకు నీ సన్నిహిత్యంలో బాగుంటుంది అని నవ్వింది. మాటలు నేర్చింది ఈ ప్యారెట్ అని చెవితమ్మి పెదవులతో లాగాడు. నేర్పింది నువ్వే కదా అంటూ మెడ చుట్టూ చేతులు మాలలా వేసి ఊయలుగింది. నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుని, ఆహా మరి నేర్పినందుకు గురుదక్షిణ ఏమేద్దామని ఈ చిలక అంటూ ఇద్దరి నుదులు ఢీ కొట్టాడు. నేను నీ దానిని, ఇంకా స్పెషల్గా ఏం కావాలంట సార్కి అంటూ అల్లరిగా పెదవులు తడిపింది. ఈ మధ్య బెడ్ మీద నీకు ఆపరేషన్ అసలు ఉండడం లేదు, సో అంటూ గ్యాప్ ఇచ్చాడు. సో అని కళ్ళు చిన్నగా చేసింది. నైట్ నువ్వే అంటూ చెవిలో ఏదో గుసగుసలాడాడు. సిగ్గుతో మొహం మందారంలో ఎర్రగా కందిపోయి, నీకు అసలు సిగ్గేలేసేవా అంటూ చిరుదెబ్బలు వేసింది. నా పెళ్ళం దగ్గర సిగ్గులు బొగ్గులు పడితే పొట్ట మాడుతుంది, సో నాకే సిగ్గు లేదు, నేను చెప్పిందే చేయాల అంతే అని పంతంగా అన్నాడు. ఐబ్రో అప్ చేసి చేయకపోతే అని సీరియస్నెస్ నటించింది. నీకి నా దగ్గర ఉందే బంగారం, ఏ ఎచ్చులు పోకే అని కవ్వించాడు.
"హుహు. నేను పాపం కదా!" అంటూ దిణికింది. రొమాన్స్‌లో అస్సలు పాప పుణ్యాలను పట్టించుకోనమ్మా అంటూ నవ్వాడు. కోలకళ్ళాన్ని కిందకి వాల్చేసి అంతేనా అంటూ క్రీకంఠ చూపులతో అడిగింది. వాళ్ళు కనుల దానా నీ పేరు చెప్పుమైనా నీ చూపు చూసి చెలను అయితినే ఓ మాట రాక మూగబోతినంటూ సాంగ్ పాడాడు దేవ్. మా ఆయన బంగారం అంటూ చేతిని తిప్పి ముటికలు విరిచింది. ముద్దు పెట్టి కూడా మెచ్చుకోవచ్చు అని అలకగా అన్నాడు. పబ్లిక్ ప్లేస్‌లో ముద్దంటే గుద్దుతా అని చెయ్యి గుప్పిడి ముడిచి మూతి వరకు తెచ్చింది. రొమాంటిక్ సెన్స్ లేని చబ్బీగాలినిచ్చాడు. పెళ్ళంగా గాడ్ అని మూతి ముడిచాడు దేవ్. దేవ్ అలక చూసి అందంగా నవ్వేసింది చైత్ర. నవ్వకు మండుతుంది అని పైకి లేచి చుట్టూ అబ్జర్వ్ చేస్తుంటే నువ్వు నీ పెళ్ళంతో వచ్చావు. ఏ ఏ లపాకి గాడిని వెంటేసుకుని తిరగడం లేదు. ప్రతి వేస్ట్ గాడికి ప్రయారిటీ ఇవ్వకు శివ అని విసుగు ప్రదర్శించింది చైత్ర. నేను ఆలోచించేది డస్ట్ కోసం కాదే మన వెనుక స్పై చేస్తున్నారా లేదా అని అందుకే చూస్తున్నా అన్నాడు. యా వాడికి నజరాన ఏమైనా బహుకరిస్తావా అని మంటగంది. అవును బంగారం సన్మానం చేద్దాం గజమాల వేసి వర్క్ డెడికేషన్ ఉన్నవాడిని పొగడాలే తింగరి ఏం తెలీదు ఎంబీఏ చేసింది మళ్ళీ అని కోరు దేవ్. నేను సాధారణ జీవనస్వామి మీలాంటి యూనిక్ పీస్ని కాదు. సో నేను నా పరిధి వరకు ఆలోచిస్తా. ఎదుటి వాళ్ళ పరకాయ ప్రవేశం చేయను. ఆహా! అచ్చా! అలాగా అంటూ చమత్కరించి అన్నాడు. వెక్కిరించకు. నీ కోపానికి బలయ్యే ప్రాణి ఏదీ లేనట్టుంది. పడింది డేగ కళ్ళతో వాచ్ చేసింది చాలు అంది చైత్ర. వెయిట్ అని బ్లూటూత్ ఆన్ చేసి ఆ మూల టేబుల్ దగ్గర ఉన్న ఇద్దరిని లాక్కెళ్ళి మన ఫ్యాక్టరీ స్క్రాప్ గోడౌన్‌కి కట్టండి అని తన వాళ్లకు ఆర్డర్ వేశాడు దేవ్. 10 టేబుల్స్ వెనకున్న వాళ్ళని ఎలా గమనించాడో అర్థం గాక నోరొదిలేసింది చైతు పాప. భుజం కింద వేలు పెట్టి పైకి తట్టాడు దేవ్. నోరు మూసేసి చిరుకోపంగా చూసింది. బూదురు కప్పలంత బారుని తేల్చావు. మరి నోట్లోకి దోమలు పోతే నవ్వాడు. వాళ్ళు మన మీద స్పై చేస్తున్నారు నీకెలా తెలుసు అంటూ కళ్ళు తాటికాయలని చేసింది ఆశ్చర్యంతో. అదా పద అంటూ ముందుకు అడుగులు వేస్తూ ఈ టేబుల్స్ అన్నీ ముందే రిజర్వ్ చేయించినవి వాళ్ళిద్దరే చేయించలేదు. నీతో ఇంత ఫ్రీగా ఉండాలంటే మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా! ఆ రోగ్స్ చెత్త ఐడియాలతో నువ్వు ఇబ్బంది పడడం అస్సలు నచ్చక ఇప్పటికే చాలా సఫర్ అవుతున్నావు. నీ గురించి ఏ ఫేక్ న్యూస్ బయటికి వెళ్ళడం నాకిష్టం లేదు నెమలి అన్నాడు. చేతిని చుట్టేసి భుజం మీద తలవాల్చింది. ఏయ్! డిస్టెన్స్ మెయింటైన్ చేయి పబ్లిక్ ప్లేస్ అని ఉడికించాడు. కస్సుమన భుజం మీద పన్ను దింపేసింది మాటతో. అబ్బా! వేసింది కాటు ఎలక పళ్ళు చూడు ఎంత షార్ప్‌గా ఉన్నాయో అని భుజం రుద్దుకున్నాడు. వెక్కిరిస్తే మరో కాటు పడుతుంది అని బెదిరించింది. స్నేక్ చైతు అని నవ్వాడు. బుక్ చేసుకున్న రూమ్‌కి వెళ్లారిద్దరు. క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేశాడు దేవ్. అందంగా అలంకరించిన టేబుల్‌ని చూడగానే సన్నగా నవ్వి ఏంటి ఇన్ని సర్ప్రైజులు ఇస్తున్నావు అని కళ్ళు ఎగరేసింది. కాకా పట్టుకుంటున్నానే అంటూ చైత్రని తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టాడు. దేనికి కాకా సార్ అని డౌట్గా చూసింది చైత్ర. నీలాంటి సహనవంతురాలు ఇలా మరుగునుండిపోవడం ఇష్టం లేక ఆర్మీలో జాయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. బాడీ స్ట్రక్చర్స్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలంటే బాగా మింగాలి కదా! ఎలా అయినా కాస్త పొట్టలోకి తోస్తావని అంతే అని వెటకారంగా అన్నాడు దేవ్. నీకు మామూలు కితకితలు కాదే అని గుర్రుగా చూసింది. ఇది అబద్ధం. అసలు నిజం చెప్పవే నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటనేది నేనేమనుకోను అంటూ సర్వ్ చేశాడు. కత్తిలోతు ఉంది కొవ్వు అని నవ్వింది. ఇది కరెక్ట్ తిను పులుసు కార్పిస్తాను ఈరోజు అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. రాక్షసి నవ్వు నవ్వవంటే చూసుకో అని ఫోర్క్ తిప్పింది. నీ వల్ల కాని వాటి కోసం ఎందుకే బిల్డప్ అని తనే తినిపించాడు దేవ్. ఇష్టంగా తింటూ ఎన్నో ఊసులు చెప్పింది చైత్ర. ప్రశాంత వదనంతో ఉన్న తన నిత్యల్ని చూసి మనసులో తృప్తి పడ్డాడు దేవ్. లయ వాళ్ళ రచ్చతో చాలా డిస్టర్బ్ అయింది చైత్ర. అది గమనించే బయటకు తీసుకొచ్చాడు. స్పై పర్సన్ ఫోన్ కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నాడు మేఘ పార్ట్నర్. మెసేజ్ చేసింది పని అయిందని మేఘ. ఏంటి అయ్యేది ఒక స్నాప్ కూడా పంపలేదు అని మెసేజ్ చేశాడు. కాల్ చేసి అడుగు అని ఉచిత సలహా పడేసింది మేఘపాప. గో టు హెల్ అని మెసేజ్ చేయగానే వీడికి మెంటల్ వచ్చిందనుకుంటా అని విసుగుకుని ఫోన్ పక్కన పడేసింది మేఘ. దేవ్ బయటకు వచ్చాడని తెలిసి డెఫినెట్గా చైత్రతో టైం స్పెండ్ చేయడానికి అని ఊహించి ఒకరికి ఇద్దరిని పురమాయించి ఫొటోస్ తీయమన్నాడు వాడు. అప్పటికప్పుడు మీడియాని రప్పించి దేవ్ సీక్రెట్ లైఫ్ గురించి పబ్లిక్ చేసి చైత్రని పోలీసులకు పట్టించాలని కుతంత్రం పన్నాడు.
ఫోటోస్ ఎందుకంటే ప్రూఫ్ కావాలి కదా! చైత్ర వేరు, మేఘ వేరు అని. మేఘ ఎలానో ఇంట్లోనే ఉంది. అందుకు తన వాళ్ళే సాక్ష్యం. బయట ఉంది. అన్నవని చంపిన చైత్ర అంటూ ఎలిగేషన్ సృష్టించాలి. దేవుని సాధించాలి అని ప్లాన్ వేశాడు పాపం తుస్సుమంది. డిన్నర్ అయ్యాక స్టార్ట్ అవుదాం కమ్ అంటూ చేతిని అందుకున్నాడు. మౌనంగా అనుసరించిన చైత్ర ఎంట్రన్ వైపు కాకుండా మరోవైపు నుంచి బయటకు అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న కార్ డోర్ తీసి ఎక్కు అన్నాడు. ఇటు తీసుకొచ్చేవే ఇది మన కారు కదా శివ అని అయోమయాన్ని గురైన చైత్ర డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు దేవ్. చెప్పొచ్చు కదా అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఆటే నెమలి ఏ వాళ్ళే ఆడతారా మనం ఆడమా ఏంటి బయట కాసేపు ఉంటారు ఇరికిద్దాం అని డైరెక్ట్గా వచ్చి తేల్చుకోలేని పిరిగి పందాలు అడ్డదారులే వెతుక్కుంటారు అందుకే వాళ్ళకు జలక్కిద్దాం అని ప్లాన్ మార్చా అంటూ నవ్వాడు దేవ్. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.